మష్రూమ్ మ్యాక్రోన్ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మ్యాక్రోని పాస్తా, మష్రూమ్, పార్బాయిల్డ్ పొటాటో కొద్దిగా ఉడికించుకున్నది, అలాగే వెన్న, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, క్రీమ్, చీజ్, ఇంకా మిరియాల పొడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, దాంతో రెడీ అయిపోతుంది. చాలా చక్కగా కూడా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నా. పాస్తా ఉడికించుకోవడానికి నీళ్ళు అంతే. అందులో కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇందులో పాస్తా వేస్తున్నాం. ఓకే, తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇంకో పొయ్యి కూడా వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం. లైక్ దిస్. ఫస్ట్ గార్లిక్ అండ్ ఆనియన్ చాప్ చేసి వేసుకున్నాం. గార్లిక్ కాస్త ఎక్కువ మోతాదులోనే వెళ్తుంది దీనికి, అందుకని కొంచెం ఎక్కువ చాప్ చేసుకున్నాం. ఫ్లేవర్ అంతా కూడా ఎక్కువ గార్లిక్ ఫ్లేవరే వస్తుంది. బటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాం, అది కూడా గమనించే ఉంటారు మీరు. ఓకే, వేడి పెనం మీద బటర్ వేస్తే కరుగుతూ ఉంటుంది కదా, కొద్దిగా కరగనిద్దాం. దెన్ ఆనియన్. ఆనియన్ స్లైస్ చేద్దాం, పాస్తానే కదా బాగుంటుంది. ఇందులో గార్లిక్ వేసాను. తర్వాత ఆనియన్. మష్రూమ్ స్లైస్ చేసి వేసుకుందాం. దీనికే బోల్డ్ అంత టైం పడుతుంది. ఇవాళ పట్టినా పర్లేదు, మనకు చాలా టైం ఉంది చేతిలో. ఓకే, ఏం అక్కర్లేదు తెలుసా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాస్తాలు. రకరకాల పాస్తాలు ఉంటాయి, అఫ్ కోర్స్ మనకు తెలిసిన విషయమే. అందులో ఇలాంటి సింపుల్ పాస్తాలు అయితే మాత్రం చాలా ఈజీ. ఆ క్రీమీ పాస్తాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ దీస్ ఆర్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. చాలా చక్కటి మష్రూమ్స్ ఉంటే టేస్ట్ కూడా చక్కగా వస్తుంది. లైక్ దట్. ఆల్రెడీ ఆనియన్ ఇంకా గార్లిక్ అవి కుక్ అయిపోయాయి. మష్రూమ్ మాత్రం కట్ చేసి వేసేసుకుంటే పాస్తాకు సంబంధించిన సాస్ రెడీ అయిపోయినట్లు. ఓకే, మష్రూమ్ టు ద డిష్.
బంగాళదుంప ఫస్టే వేసేసుకోవాలి యాక్చువల్లీ అయితే, కాకపోతే మనము ఇది పార్బాయిల్డ్ ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం, అందులో కొద్దిగా ఎక్కువనే ఉడకబెట్టేశాను నేను, అందుకని ఆఖరినే వేసుకుంటున్నా. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఇది వేగాల్సిన అవసరం కూడా లేదు. చంక్స్ కూడా పెద్దవే తీసుకుంటున్నాను. కొంచెం అట్లా ఫ్రై అయితే విల్డ్ అయిపోతుంది, అది మష్రూమ్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తే సరిపోతుంది అనమాట. పచ్చిదనం పోతుంది కదా, ఆ విధంగా ప్రాపర్గా కుక్ అయినట్లే అలా చేసుకోవాలి కూడా మష్రూమ్. ఓకే, కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. రైట్, పాస్తా కూడా రెడీ అయిపోయింది. దీన్ని వడపోసుకుంటున్నా, కనిపించదు ఇక్కడ పెడితే మీకు. ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా తడి ఉన్నా పర్లేదు, దీనికి అవసరమే. ఒక 2-3 స్పూన్లు వాటర్ కూడా అవసరం పడతాయి వేసుకుందాం కావాలంటే. నైస్ కదా, ఆల్రెడీ కోటింగ్ వచ్చింది మంచిగా. ఓకే, ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా చీజ్. ఓకే, ఫైనలీ క్రీమ్. డన్. చక్కటి పాస్తా రెడీ. We can go to presentation.